భగవద్బంధులారా, ఈవేళ కృష్ణా మిల్క్ యూనియన్ చరిత్రలో మరొక సువర్ణ అధ్యాయం ప్రారంభమవుతోంది అని మేము ఆశిస్తున్నాం. ఇదివరకు శ్వేత విప్లవాన్ని తీసుకొచ్చి మన కృష్ణా జిల్లా మిగిలినటువంటి ప్రాంతాల కంటే పాల ఉత్పత్తిలో అగ్రగామిగా ఈ దేశానికి మార్గదర్శనం చేయగలదు అని నిరూపించినటువంటి ఈ కృష్ణా మిల్క్ యూనియన్ ఈవేళ మరొక హరిత విప్లవాన్ని తీసుకురాబోతోంది. సాధారణంగా ఈ డైరీ వాళ్ళ కార్యక్రమాలు వేరు, ఆగ్రో సంబంధమైనటువంటి వాళ్ళ కార్యక్రమాలు వేరు. కానీ మా ఆంజనేయులు గారు ఈ రెండింటిని కలిపి రెండు కదుల్లాగా ప్రజా జీవనం ఆరోగ్యంగా ముందుకు సాగాలి అనేటటువంటి ఒక ఉద్యమానికి బీజారోపణ చేయబోతున్నారు. ఈవేళ నిన్న రాత్రి మా ఎండి గారు ఏముంటారండి, మా చైర్మన్ గారు ఇట్లాగే మాకు రోజుకు ఒక తలకాయ నొప్పి తీసుకొచ్చి పెడుతుంటారు అని అన్నారు. ఎందుకు తెచ్చి పెడతారంటే మన ఎండి గారు వారి యొక్క టీముకు ఉండేటటువంటి సత్తా సామర్థ్యం తెలిసిన వ్యక్తి కనుక ఏ బాధ్యత చేసినా వారు దాన్ని తూచా తప్పకుండా అనుకున్న దానికంటే అధికంగా, అనుకున్న దానికంటే మరింత క్వాలిటేటివ్గా దాన్ని తీసుకురాగలరు అనే విశ్వాసం ఆంజనేయులు గారి హృదయంలో పరిపూర్ణంగా ఎండి గారి మీద ఉంది కనుక వారి మీద మరొక బాధ్యత మరొక బాధ్యత మరొక బాధ్యతని పెడుతుంటారు. ఈవేళ మన ప్రాంతాల్లో పండినటువంటి పంటలకి వాటిని సరి అయినటువంటి ధర రైతుకి అందేటట్లుగా చేసే ఒక బాధ్యతని మన ఈ కృష్ణా మిల్క్ యూనియన్ తన భుజాల మీద వేసుకుంటోంది అనేది ఒక అద్భుతమైనటువంటి ఒక పరిణామం. ఇది ఒక స్వర్ణ అధ్యాయము అని మేము అనుకుంటాం. ప్రాబబిలీ ఇది మిగిలినటువంటి వాటికి కూడా ఒక ఆదర్శం కావాలి. సాధారణంగా పాలని పోసేటటువంటి వ్యక్తులు రైతులే అయి ఉంటారు. పశువుల్ని వాళ్ళు మేపుతూ ఆ పశువుల ద్వారా వ్యవసాయం చేస్తూనో లేకపోతే మరొక రకంగానో వాటిని సాగుతూ ఉండేటటువంటి రైతు వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తులు తప్ప పాల డైరీస్ని మిగతా వాళ్ళు పోషించలేరు. అలాంటి రైతులకి వాళ్ళు సాగించేటటువంటి వ్యావసాయిక ఉత్పత్తులు ఏవైతే ఉంటాయో వాటికి ఎలాగ దీన్ని మార్కెటింగ్ చేసేది, ఎలా దీన్ని పబ్లిక్లో తీసుకువెళ్ళేది, నేను పండిస్తా, మంచిగా పండిస్తా, మీరు పండించమన్నట్లుగా ఎరువులు లేకుండా, పురుగుల మందులు లేకుండా, మిగిలినటువంటి రసాయన పదార్థాలు లేకుండా నేను పంటనైతే పండించే బాధ్యత తీసుకుంటాను. కానీ నేను పండించిన పంటకి మార్కెటింగ్ ఎట్లాగా, దీన్ని బయటికి తీసుకువెళ్ళేది ఎట్లా, నాకు దానికి సంబంధించినటువంటి శ్రమ ఫలితం దక్కేది ఎట్లా. సార్ కొంచెం సార్ కొంచెం దగ్గర సార్ ప్లీజ్ సార్.
నేను మీ పేరు చెప్పండి. ఆంజనేయులు. నేను మీ గ్రామానికి సంబంధించిన పేరు చెప్పండి. ఏ బ్లాక్, ఏ జిల్లా, ఏ ప్రాంతం నివాసిని ఈ క్రింద విధంగా ప్రమాణం చేస్తున్నాను. పంట ఉత్పత్తి లేదా ప్రాసెసింగ్ మరియు పశువుల పెంపకంలో నేను కృత్రిమ వ్యవసాయ సూత్రాలు పద్ధతులు మరియు ప్రమాణాలను పాటిస్తాను మరియు రసాయన రహిత ఉత్పత్తి వ్యవస్థను నిర్మించడంలో సహకరిస్తాను. నేను ప్రకృతి వ్యవసాయ ఆ ప్రమాణాల ప్రతిని అందుకున్నాను. దాని నిబంధనలను అర్థం చేసుకున్నాను. NFCS అంటే నేచురల్ ఫార్మింగ్ క్రాప్ సిస్టమ్ కార్యక్రమం కింద ఉన్న నా పొలం యొక్క వ్యవసాయ కార్యకలాపాల్లో ఎటువంటి కృత్రిమ ఇన్పుట్లను అనగా రసాయన పురుగుల మందులు, కీటకనాశకాలు, కలుపు సంహారకాలు, రసాయన ఎరువులు, పెరుగుదల నియంత్రకాలు మొదలైనవి ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఉపయోగించను. నేను నా తోటి రైతులతో కలిసి గ్రూపులో కానీ క్లస్టర్లో కానీ లేదా వ్యక్తిగతంగా కానీ పని చేస్తాను మరియు ప్రకృతి వ్యవసాయ ప్రమాణాలపై జరిగే సమావేశాలకు శిక్షణ తరగతులకు హాజరవుతాను. నేను నా పొలంలో పర్యావరణ అనుకూల వ్యవసాయ పద్ధతులను అనగా మల్చింగ్, పశువుల మరియు పంట మార్పిడి, కంపోస్టింగ్, అంతర పంటలు మరియు పచ్చి పశుగ్రాసం వంటి పద్ధతులను అవలంబిస్తాను. ప్రకృతి వ్యవసాయ ప్రమాణాలకు అనుగుణంగా నా పశువుల సంరక్షణను పూర్తి స్థాయిలో చూసుకుంటాను. ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తుల కోత, రవాణా, ప్రాసెసింగ్ మరియు విక్రయాల సమయంలో ఎటువంటి కాలుష్యం కలవకుండా నేను నిరోధిస్తాను. నా వ్యవసాయ విధానం ద్వారా నేను జీవ వైవిధ్యాన్ని పరిరక్షిస్తాను. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. Yeah.